కిడ్నీ మార్పిడిలో బాధితులను మోసం చేసిన 10 మంది ముఠా సభ్యులను కోదాడ పోలీసులు పట్టుకున్నారు. కోదాడ పట్టణంలోని శ్రీరంగపురంకు చెందిన నరేష్తో విజయవాడకు చెందిన తాతారావు, పృథ్వీరాజ్, మండపేటకు చెందిన గంగారావు, రమాదేవి వీరితో పాటు మరో ఇద్దరిని ఆశ్రయించాడు. వారు 22 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని కిడ్నీ మార్పిడి చేశారు. ఫోర్జరీ స్టాంపులతో, సంతకాలతో సర్టిఫికెట్ను సృష్టించి ఈ ముఠా లక్షల రూపాయలు బాధితుల నుంచి వసూలు చేసినట్టు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ అయిన తర్వాత హాస్పిటల్కి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా పారిపోవడంతో పోలీసులు నరేష్ నుంచి వివరాలు సేకరించారు. దర్యాప్తు చేసిన పోలీసులు విజయవాడకు చెందిన ఈ ముఠాను పట్టుకున్నారు. 6 నిందితులు పట్టుబడగా మరో 4 పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 10 మంది నుంచి కిడ్నీ మార్పిడి చేయించినట్టు సమాచారం. వారి వద్ద నుంచి 7 సెల్ ఫోన్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. తాతారావు కనుమూరు విజయవాడ దగ్గర, ఒరిజినల్ ఏమో అతని శ్రీకాకుళం జిల్లా మళ్ళీ నగరం. సో అతను ఈ కొండం రమాదేవి, ఈమె ఫార్మసిస్ట్, యాక్చువల్గా గొల్లపూడి గ్రామం, ఎన్టీఆర్ భవానీపురం, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా. అదేవిధంగా వీళ్ళకి ఇంకా అంటే ఈ మధ్యవర్తులుగా సహకరించిన వాళ్ళు బొందిలి పృథ్వీరాజు, కొడాలి బాబురావు, కందూరి విష్ణువర్ధన్ బాబు, మొహమ్మద్ సర్దార్, వీళ్ళందరి సహకారంతో ఈ తప్పుడు ధృవపత్రాలను తయారు చేసి హాస్పిటల్లో సబ్మిట్ చేసి ఈ తప్పుడు విధానాలను అవలంబించి కిడ్నీని మార్పిడి చేయడం జరిగింది. సో ఈ వ్యవహారంలో ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. హాస్పిటల్ వాళ్ళకు కూడా నోటీసులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క రికార్డ్ రేట్లో తెప్పించుకుంటాము. చట్టంలోని నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా నడుచుకున్నారా లేదా కూడా ఒకసారి చూస్తాము. అయితే ఇది మన దగ్గర, మన తెలంగాణ రాష్ట్రానికి వరకు ఇది ఒకటైతే మనకి విచారంలో బయటపడింది. ఇవ్వండి ఇంకేమైనా జరిగినా కూడా మేము ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జిల్లా ఎస్పీ గారు సమాచారం అందిస్తున్నారు. సో మిగతాది అక్కడ వాళ్ళు ఇంకేమైనా ఉన్నాయా లేవు అనేది పూర్తి స్థాయి దర్యాప్తు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తారు. సో ఈరోజు అరెస్ట్ చేసిన 6 కూడా ఈరోజు ఉదయం అరెస్ట్ చేశాము. వీళ్ళని కోర్టుకి రిమాండ్ పంపించడం జరుగుతుంది. దీంట్లో స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంది, ప్రత్యేక చట్టం ఉంది. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1994 కింద, అదేవిధంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించిన సెక్షన్ల కింద, చీటింగ్ చేసే సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది.